ఇప్పుడు మీకు ఇక్కడ ఆకాకరకాయలు ఇక్కడ పండుతాయి కదా, ఆ నాటుకాయలు మనకు హైదరాబాద్ లో మంచి దొరకవు కాబట్టి ఆకాకరకాయలు చికెను వండడం వండాక మీకు చూపిస్తాను. నేను తింటాను, మీరు తిందరు కానీ మీరు ఆస్వాదిద్దరు కానీ. ఓకేనమ్మా. ఆయిల్ వేసుకుందాం. కాగిపోయింది కాబట్టి మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకేనా. మా అమ్మాయి వాళ్ళు కొత్త కిచెన్ అమ్మ, నాకు కొంచెం అలవాటు తక్కువ. మా అమ్మాయి అన్ని సెట్ చేసి ఇస్తే నేను వంట చేసి చూపిస్తున్నాను మీకు. నేనే రాజు నేనే మంత్రి అక్కడ, అంతా నాకు అన్ని వల్ల ఉంటాయి. ఇక్కడ మళ్ళీ తడుముకున్నట్టు ఉంటుంది. చక్కగా వేగిపోయి అలాగే టమాటాలు కూడా వేసేసుకుందాం. ఎవరిష్టం అనేది నేను ముందు వేయను. ఈ మసాలాతోనే గ్రేవీ, బ్రహ్మాండం గ్రేవీ చేద్దామంటే బాగా అయిపోయింది. ఇంకా చికెన్ వేసేసుకుందాం. ఓకేనా. ఇదిగో చికెన్ వేసేస్తున్నాను అంతే. ఇది బాగా ఇంకా నీళ్ళు ఎగిరిపోయేంత వరకు పసుపు కొంచెం వేసుకుందాం. ఇక్కడ కొట్టించిన పసుపు అమ్మ బాగుంటుంది, తగినంత కొంచెం. చక్కగా ఎగిరిపోయినాయి, ఆయిల్ కూడా బయటకు వచ్చి నీళ్ళు ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఇప్పుడు ఇది మనం కాకరకాయలు వేసేసుకుందాం. కాకరకాయలు చేదు కాకరకాయలతో కూడా చికెన్తో ఫ్రై ఉంటుందమ్మా. పచ్చిరేలు కాకరకాయలు ఫ్రై కూడా ఉంటుంది. అది కూడా నేను హైదరాబాద్ వెళ్ళాక చూపిస్తాను, లేకపోతే ఇక్కడైనా చూపిస్తాను మీకు. కాకరకాయలు బాగుంటాయి చాలా. చేదు కాకరకాయలతోనే చికెన్ ఫ్రై బాగుంటుంది. ఇప్పుడు ఇవంతా కలుపుకొని కాసేపు మనం మగ్గబెట్టేసి అలాగా మూత పెడదాం. చాలా మనకు అక్కడ దొరకవు. ఏంటంటే హైదరాబాద్ వైజాగ్ సిటీస్ ఇలాంటి దొరకవు. ఈ విలేజ్ లో ఇక్కడ పండిస్తారు ఆ కాకరకాయలు, చాలా టేస్ట్ గా ఉంటాయి, చేదు రాదు. అందుకే నాకు చాలా ఇష్టం అనమాట. ఇదిగమ్మా కరివేపాకు వేసేస్తున్నాను. చక్కగా మగ్గిపోయింది చూడండి. చక్కగా ఇదిగమ్మా ఎంత బాగా చక్కగా మగ్గిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఏంటంటే ఇంక ఇందులో వాటర్ తగినంత వాటర్ వేసేసుకుందాం. ఈ మసాలా వాటర్ ఉన్నాయి కదా, వేసేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ బాగా వేసుకోవాలి, ఎందుకంటే ఉడకాలి కాబట్టి. ఇదిగమ్మా కొద్దిగా మూత పెట్టేద్దాం. ఇంకా తర్వాత ఒక 10 minutes నుంచి 15 minutes దాకా ఉడుకుద్దమ్మా. ఇప్పుడు కలుపుతున్నాం. మళ్ళీ వేడిగానే ఉంది. ఎక్కడున్న వేడి అన్నం వేడి కూర ఇలా తింటేనే మజా, ఆరోగ్యానికి కూడా మంచిది. జోయల్ 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 దా నానమ్మ పెట్టుకుంది. ఎలా ఉంది చెప్పాలి, అలా చూసి చెప్పాలి. కాకరకాయ కాకరకాయ అమ్మా ఎలా ఉంది జోయల్? సూపర్ సూపర్ ఉందా?